పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. తేతలి వై జంక్షన్ లో వైఎస్ఆర్ విగ్రహానికి చంద్రబాబు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఫ్లెక్సీలు కట్టిన ఘటనపై నిరసన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఫ్లెక్సీలు కట్టి రెచ్చగొట్టడమే కాకుండా రివర్స్ కేసులు పెట్టారు. కారుమూరి నాగేశ్వరరావుతో సహా 13 మందిపై కేసులు పెట్టారు. కూటమి నేతలు చెప్పినట్లు పోలీసులు అక్రమ కేసులు పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ పోతరాజు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది నేరం కాదు, కానీ ఇక్కడ ప్రశ్నించే వారినే నేరస్తులుగా పరిగణించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉండటాన్ని ఎలా చూడాలి? అనుసరి ప్రధానంగా చూస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే కనుక కూటమి నేతలకు సంబంధించిన ఫలితాలలో కూడా పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక తణుకు నియోజకవర్గంలో ఈ నెల 25వ తేదీని కూడా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహాన్ని కూడా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కానీ తర్వాత ఉన్నటువంటి చంద్రబాబుతో సంబంధించిన ఫ్లెక్సీలు ఏదైతే ఫ్లెక్సీలు కట్టారు. మహానేతకు సంబంధించినటువంటి మా నాయకుడికి విగ్రహానికి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారన్న రీతిలో కూడా ఉన్నటువంటి నియోజకవర్గం సంబంధించిన మాజీ మంత్రి మరియు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కారుమూరి వెంకటనాయకులు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో వెళ్లి నిరసన తెలిపారు. వెంటనే ఆ ఫ్లెక్సీ తొలగించాలంటూ కూడా పీస్ నుంచి కూర్చున్నట్టు పచ్చుకోవద్దు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఇదే రీతిలో కూడా ప్రశ్నించినటువంటి ఎవరైతే ఉన్నటువంటి ఫ్లెక్సీ పెట్టినటువంటి టీడీపీ నేతలు ప్రశ్నించడమే తప్పుగా చూపిస్తూ కూడా ఉన్నటువంటి బయటపడికి సంబంధించినటువంటి వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఓయిటిన్ పాషాకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా కేసు నమోదు చేపించారు. చూస్తే కనుక కారుమూరితో సహా 13 మందితో కూడా తణుకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారని చెప్పొచ్చు. చూస్తే వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిసినందుకు సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. సెక్షన్ 189 కానీ 329 కానీ మరి 322 సెక్షన్ల కింద కూడా కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా కూటమి నేతల కన్సర్న్లలో ఒకవైపు అధికారులు పోలీసు అధికారులు కానీ మరి ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా అక్రమ కేసులు పెట్టడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మాజీ మంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ పోతరాజు.